హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇది 117 Q&A అని చెప్పుకోవచ్చు. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే హాజీ వలి కామెంట్ చేశారు. యమహా R15 MT15లో ఉండే ఇంజిన్ ప్రజెంట్ 150 to 160cc సెగ్మెంట్లో వరల్డ్లోనే బెస్ట్ ఇంజిన్ అని ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. నిజమేనా? ఈ ఇంజిన్ గురించి మీరేమంటారు? బ్రో, మీరు ఏదైతే ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూసారో ఆయన చెప్పింది నిజమే అనమాట. 150cc నుంచి 160cc సెగ్మెంట్లో ఉన్న మోటార్ సైకిల్స్లో ఏదైతే ఇంజిన్ ఉందో వాటితో కంపేర్ చేసుకుంటే MT15 R15 వర్షన్ 4లో ఉన్న ఇంజిన్స్ అయితే చాలా బాగుంటాయి. లిక్విడ్ కూల్ ఇంజిన్స్ అనమాట. పెర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్కువ జనరేట్ చేసే ఇంజిన్స్ అనమాట. అవి SOS ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఎవరైనా ఈ వెహికల్స్ పర్చేస్ చేయాలంటే మాత్రం ఒకసారి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. నెక్స్ట్ రోహిత్ అయితే కామెంట్ చేశారు. బ్రో, నేను పల్సర్ 125 3 months బ్యాక్ తీసుకున్న హెడ్ లైట్ స్విచ్ ఇన్స్టాల్ చేశా. సో ఫ్యూచర్లో ఇన్సూరెన్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? చెప్పలేం బ్రో. మీ వెహికల్కి సంబంధించిన వైరింగ్ కిట్ అయితే మీరు కట్ చేసి స్విచ్ అయితే వేయించుకున్నారనమాట. సో ఫ్యూచర్లో ఆ వెహికల్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వెహికల్కి ఏం చేయించారు, ఏమైనా మోడిఫికేషన్ చేయించారా, ఎక్కడైనా లూప్ హోల్ వెతుకుతారనమాట. సో ఒక్క లూప్ హోల్ వాళ్ళకి దొరికినా సరే మీకు ఇన్సూరెన్స్ అయితే రాదనమాట. నెక్స్ట్ జయంత్ అయితే కామెంట్ చేశారు. అన్న 125cc బైక్స్లో బ్యాక్ సైడ్ వీల్కి డిస్క్ బ్రేక్ ఎందుకు ఇవ్వరు? ప్రైస్ కటింగ్ కోసం బ్రో. జనరల్లీ 125cc బైక్స్ అంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే ఉండవు కదా. ఆ పెర్ఫార్మెన్స్కి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇవ్వడమే ఎక్కువ అనమాట. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇచ్చారనుకో కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అయిపోయింది. అందుకే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వరు. సో మెయిన్గా ఏ కంపెనీ అయినా సరే మన ఇండియన్స్కి ప్రైస్ తక్కువలో బెస్ట్ వెహికల్ తీసుకురావాలని ఆలోచించి డిజైన్ చేసి వెహికల్ అయితే అమ్ముతూ ఉండిద్ది అనమాట. సో అలా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉన్న వెహికల్స్ మీరు చాలా తక్కువే చూసుంటారు. అవి కూడా కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ బాజీ రాయల్ అయితే కామెంట్ చేశారు. PPF సిరామిక్ కోటింగ్కి డిఫరెన్స్ ఏంటి బ్రో, ఏది బెస్ట్? బ్రో, PPF అంటే పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అనమాట. సో అది మీకు వెహికల్ మీద ఒక ఫిలిం లాగా అయితే వేస్తారు. సిరామిక్ కోటింగ్ ఏంటంటే సో వాళ్ళ దగ్గర ఒక పౌడర్ అయితే ఉండిద్ది అనమాట. సో ఒక క్రీమ్ అనుకోవచ్చు, దాన్ని రాస్తారనమాట. సో పెయింట్ పోకుండా మీకు అది రాస్తారు. సిరామిక్ కోటింగ్ అయితే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. PPF అయితే కొద్దిగా తక్కువలో అయిపోతుంది అనమాట. సో రెండు కూడా పనితీరు ఏంటంటే వెహికల్ మీద ఉన్న పెయింట్ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు అందుబాటులో ఉన్నదాని ప్రకారంగా అయితే మీరు ఒకటి వేయించుకోండి. ఏది వేయించుకున్నా బెస్ట్ అని చెప్తాను. కార్స్కి అయితే ఎక్కువగా సిరామిక్ కోటింగ్ అయితే వేపిస్తారు. బైక్స్ కూడా వేయించుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ రాజేష్ అయితే కామెంట్ చేశారు. అన్న చైన్ డ్రైవ్కి బెల్ట్ డ్రైవ్కి డిఫరెన్స్ ఏంటి? చైన్ డ్రైవ్ అయితే మాత్రం మనం మోటార్ సైకిల్స్లో చూస్తాము. బెల్ట్ డ్రైవ్ అయితే ఎక్కువగా స్కూటీస్లో చూస్తాం కదా. ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకో చైన్ డ్రైవ్ అయితే బెస్ట్ అని చెప్తాను. మోటార్ సైకిల్స్లో మనకి ఎక్కువ చైన్ ఉండిద్ది అనమాట. ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి హెల్ప్ అయ్యిద్ది. స్కూటీస్లో మనకి బెల్ట్ ఉండిద్ది కాబట్టి ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు. ఎక్స్ట్రాగా మనకి షాఫ్ట్ డ్రైవ్ కూడా ఉండిద్ది అనమాట. ఎక్కువగా BMW వెహికల్స్లో షాఫ్ట్ డ్రైవ్ అయితే చూస్తాము. నెక్స్ట్ తారక్ గేమింగ్ అయితే కామెంట్ చేశారు. అన్న వర్షాకాలంలో బైక్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. బ్రో, ఎక్కువగా వానలో అయితే మీరు వెహికల్స్ని పార్క్ చేయొద్దు. మా తమ్ముడు రీసెంట్గా వెహికల్ అయితే ఎక్కువగా వానలో పెట్టడం వల్ల ఫ్యూయల్ ట్యాంక్లోకి వాటర్ అయితే వెళ్ళినాయి అనమాట. TVS రైడర్ 125 ఎవరైతే యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే రైనీ సీజన్లో వెహికల్ పార్క్ చేయొద్దు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర కొంచెంగా వాటర్ వెళ్ళిపోయి ఫ్యూయల్ ట్యాంక్లో వాటర్ అయితే ఉంటున్నాయి అనమాట. నా సజెషన్ వచ్చేప్పటికి ఏ వెహికల్ అయినా సరే మీరు వర్షాకాలంలో పార్క్ చేశారనుకోండి, ఫస్ట్ మీకు ఫ్యూయల్ ట్యాంక్లోకి వాటర్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. అలాగే మీకు రస్ట్ అయితే పట్టిద్ది అనమాట. చైన్ దగ్గర రస్ట్ అయితే పట్టిద్ది. అలాగే మీకు లోపల చాసిస్ దగ్గర ఫ్యూయల్ ట్యాంక్ లోపల రస్ట్ అయితే పట్టిద్ది. కాబట్టి నా సజెషన్ వచ్చేప్పటికి ఎక్కువగా వాన్లో పార్క్ చేయొద్దు. వాన్లో ఎక్కువగా ట్రావెల్ చేయొద్దు. అది నా బెస్ట్ సజెషన్ అయితే. ఒకవేళ వాన్లో ఎక్కువగా మోటార్ సైకిల్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం యూజ్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోండి. వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్లీన్ చేసుకొని పార్క్ చేసుకోండి. అప్పుడు మీకు అంత తొందరగా రస్ట్ అయితే పట్టదు. నెక్స్ట్ నాగేశ్వరరావు అయితే కామెంట్ చేశారు. స్ప్లెండర్ ప్లస్ మీద కంటిన్యూగా 300 kilometers వెళ్ళొచ్చా? ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు బ్రో. బట్ నా సజెషన్ వచ్చేప్పటికి మీరు చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళండి. 100-150 kilometers తిరిగిన తర్వాత మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. అప్పుడు మీకు అలాగే మీ వెహికల్కి కొద్దిగా రెస్ట్ అయితే దొరికిద్ది అనమాట. లేకపోతే ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోయింది అనుకోండి, మీకు మైలేజ్ కూడా తగ్గిద్ది, అలాగే రిలయబిలిటీ కూడా కొద్దిగా తగ్గిద్ది అనమాట. సో స్ప్లెండర్ ప్లస్ అనే కాదు, ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే మీరు చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళమని అయితే నేను చెప్తాను. నెక్స్ట్ శ్రీను అయితే కామెంట్ చేశారు. డ్యూక్ 250 BS4 ఆర్ BS6 విచ్ వన్ ఈజ్ బెస్ట్? బ్రో, డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే నాకు BS4 అయితే చాలా బాగా నచ్చింది అనమాట. బట్ BS6లో మీకు కన్సోల్ అయితే మార్చారు. అలాగే మీకు పెర్ఫార్మెన్స్ కూడా మారిపోయింది అనమాట. SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఎవరైనా డ్యూక్ 250 2024 వెహికల్ పర్చేస్ చేయాలి అంటే ఒకసారి నేను డెడికేటెడ్గా వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా మీరు 2024 వేరియంటే పర్చేస్ చేయమని చెప్తాను. నెక్స్ట్ వీరూస్ అడ్డా అయితే కామెంట్ చేశారు. బ్రో, బైక్ టర్నింగ్ రేడియస్ లాంగ్ ఆర్ స్మాల్, ఎంత రేడియస్ ఉండాలి? టర్నింగ్ రేడియస్ అనేది ఎక్కువ ఉంటేనే బెస్ట్ అని చెప్తాను. మీ ఇంటి దగ్గర చిన్న రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్డు దగ్గర మీరు ఇట్లా టర్నింగ్ తిప్పాలి. మీ వెహికల్కి టర్నింగ్ రేడియస్ ఎక్కువ ఉంటే మీరు ఈజీగా అక్కడ
టర్నింగ్ అయితే తిప్పేసేసేయచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే నాది డ్యూక్ 200 అయితే ఉంది కదా, దానికి టర్నింగ్ రేడియస్ అయితే ఎక్కువ ఉండదన్నమాట. మీరు ఇట్లా లారీ తిప్పినట్టు తిప్పాలి. అదే నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన హోండా సిబి హైనెస్ కానీ 350 RS కానీ చూసుకున్నట్లయితే దానికి టర్నింగ్ రేడియస్ కొద్దిగా ఎక్కువ ఉంది. సో మీరు చిన్న రోడ్లో అయినా సరే ఈజీగా టర్న్ తిప్పేసేయచ్చు. సో టర్నింగ్ రేడియస్ ఎక్కువ ఉంటేనే మీరు చిన్న రోడ్లో అయినా సరే ఈజీగా యూటర్న్ చేయడానికి అవకాశం అయితే ఉండిద్ది. నెక్స్ట్ కేశవ అయితే కామెంట్ చేశారు, బ్రో మేము రీసెంట్గా బైక్ తీసుకున్నాం, నెంబర్ ప్లేట్ వచ్చింది, ఆ నెంబర్ మాకు నచ్చలేదు, ఇప్పుడు మళ్ళీ కొత్త నెంబర్ ప్లేట్ తీసుకోవచ్చా? ఖచ్చితంగా మీరు నెంబర్ అయితే మార్చుకోవచ్చు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. సార్ మాకు రీసెంట్గానే నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది, మాకు ఈ నెంబర్ నచ్చలేదు, మేము వేరే నెంబర్ చేంజ్ చేసుకోవాలి అంటే దానికి ప్రాసెస్ ఏంటో వాళ్ళని అడగండి. దానికి సమ్ అమౌంట్ అయితే మీరు పే చేయాలన్నమాట. లేకపోతే మీరు వేరే స్టేట్కి వెళ్ళారనుకోండి, అక్కడ లైఫ్ ట్యాక్స్ అయితే పే చేస్తారు, అప్పుడు మీకు నెంబర్ ప్లేట్ కూడా మారిపోయింది అనమాట. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఏపీలో మీకు నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది కదా, సో అది మీరు తెలంగాణ స్టేట్కి మార్చుకోవాలి అంటే అక్కడ మీరు లైఫ్ ట్యాక్స్ పే చేస్తారు, అప్పుడు మీకు తెలంగాణ స్టేట్కి మారిద్ది, అప్పుడు మీరు వేరే నెంబర్ కావాలంటే చూస్ చేసుకోవచ్చు. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ గేమ్ ఓవర్ అయితే కామెంట్ చేశారు, ఒక ఆధార్ కార్డ్ మీద ఎన్ని బైక్స్ పర్చేస్ చేయొచ్చు? బ్రో మన ఆంధ్రాలో అయితే ఒక ఆధార్ కార్డ్ మీద ఎన్ని బైక్స్ అయినా పర్చేస్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ జ్ఞానేంద్ర కుమార్ అయితే కామెంట్ చేశారు, వై యు ఆర్ ఇగ్నోరింగ్ G310 GS, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ టూరింగ్ బైక్ రైట్? అవును బ్రో, నిజంగానే ఆ వెహికల్ చాలా బాగుండిద్ది అనమాట. BMWలో తక్కువ ప్రైస్లో దొరికే అడ్వెంచర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. నేను రీసెంట్గానే ఆ వెహికల్ని రైడ్ చేశాను. ఒక 2-3 డేస్లో మీకు ఆ వీడియో అయితే లైవ్ అవుతుంది. మీరు ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అందులో ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, కాకపోతే మీకు అంతకన్నా మంచి వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అది 4 lakhs చేంజ్ ఏమో ఉంది కదా ప్రైస్ అయితే. సో 4 lakhs పెట్టే బదులు మీరు ఇంకా మంచి వెహికల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు BMW వెహికల్ నచ్చింది, నేను అది కొనుక్కుంటాను అంటే మాత్రం కొనుక్కోవచ్చు, అది మంచి వెహికల్ అనమాట. సో ఫుల్ వీడియోలో నేను క్లియర్గా మాట్లాడాను కాబట్టి ఆ వీడియో చూసేసేయండి. ఫైనల్గా అమిత్ ఖాన్ అయితే కామెంట్ చేశారు, అన్న చైన్ ఊరికే డస్ట్ పడుతుంది, బైక్ స్మూత్నెస్ పోతుంది, డస్ట్ వల్ల సొల్యూషన్ ఏంటి? బ్రో మీరు ఎవ్రీ 500 kilometers చైన్ క్లీన్ చేసుకోండి, అప్పుడే మీకు చైన్ కొత్తగా ఉండిద్ది, అలాగే మీకు చైన్ లూజ్ అవ్వదు. ఒకవేళ మీరు ఎక్కువ కిలోమీటర్స్ తిరిగారు అనుకోండి, చైన్ లూజ్ అయిపోయింది కదా, అప్పుడు టైట్ చేసుకోండి, అలాగే చైన్ లూప్ చేసుకోండి, అప్పుడే మీకు చైన్ కొత్తగా ఉండిద్ది, బైక్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుండిద్ది, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. క్లీన్ చేసుకోకపోతే మాత్రం త్వరగా పాడైపోయింది అనమాట. సో డస్ట్ వల్ల ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చైన్ మీద మట్టి పడుతూనే ఉండిద్ది అనమాట, దాన్ని మీరు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి, దాన్నే మెయింటెనెన్స్ అంటారు. సో మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మీ వెహికల్ చాలా బాగుండిద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే నేచర్లో రికార్డ్ చేశాను కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ సండేకి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి, వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి నేను నెక్స్ట్ సండే ఆన్సర్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.